సోషల్ మీడియాలోని వార్తలు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. ఒక వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ ముందు అయితే దాన్ని వడ్డీ వార్చి పంపిస్తున్నారు. దానివల్ల ఎంతో మంది రాజకీయ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒరవడి ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయాయి. కవిత మల్లన్న వివాదం కావచ్చు, ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇటీవల పులివర్తి నానిపై వచ్చిన ఆరోపణలు కావచ్చు, కారణం ఏదైనా తాము ఇబ్బంది పడుతున్నామనేది వారి వాదన. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్ మానస, ముఖ్యంగా మనం ఇవాళ రాజకీయాల్లో అనేకమైనటువంటి వార్తలు గమనిస్తున్నాం, వ్యాఖ్యలు చూస్తున్నాం. దాంతోపాటు చాలా బ్రేకింగ్ న్యూస్ లాగా ఇవాళ సోషల్ మీడియాలో బేస్గా అనేకమైనటువంటి అనుమానాలు సృష్టించేటటువంటి వార్తలు, అపార్థాలు కల్పించేటటువంటి ప్రయత్నాలు, అసహనాన్ని పెంచేటటువంటి తత్వాలు. ఇది పద్ధత? అసలు మీడియాకు సోషల్ మీడియాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ స్వేచ్ఛను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో దశాబ్ద కాలంగా మనం గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్లో నడిపేటటువంటి వార్తా కార్యక్రమాలను చెక్ పెట్టాలి. మన దగ్గర ఆధారం ఉంటే వార్త ఇవ్వాలి అన్నది ఒక నిబద్ధత. అలాగే స్వయం నియంత్రణతో మనం ఉండాలి అన్నటువంటి ఒక సాంప్రదాయం. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అలాగే మనం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను మనము దేనికి పడితే దానికి వాడటం అనేది దుస్సాంప్రదాయం, నేరం కూడా అవుతుంది. ఇది నేరంగా భావించాల్సిన దశ ఇవాళ గమనించట్లా, సిగ్గుపడట్లా. ఏది పడితే అది, ఎలా పడితే అలా. అలాగే చిత్రమైనటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో వచ్చినటువంటి నీచమైనటువంటి వార్తలను కూడా బేస్ చేసుకొని ఇవాళ మెయిన్ స్ట్రీమ్లో కూడా మాట్లాడడం. ఒక ఉదాహరణ తీసుకుందాం. వినూత, ఆమె కేసు సంచలనంగా మారింది. జనసేన ఆమెను పూర్తిగా, ఆమె భర్తను కూడా పక్కన పెట్టేసి సస్పెండ్ చేయటం కాదు, పూర్తిగా పార్టీ నుంచే వైదొలిగి చర్యలు తీసుకుంది. ఆమె మీద వాళ్ళ డ్రైవర్ని హత్య చేశారని ఆ దంపతుల మీద తమిళనాడులో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఫైన్. కేసుకు సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఎంతవరకు చెప్పారో అంతవరకే మనకు తెలుసు. కానీ మనమే ఊహించటం, మనమే పోలీసుల కంటే అతి ఉత్సాహం చూపించటం, అలాగే జడ్జిమెంట్లు కూడా ఇచ్చేయటం. వాట్ టు సే? మనకున్నటువంటి బాధ్యత ఏంటి? మనం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటి? ఇవాళ చాలామంది అంటుంటారు, మీడియా ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదో అది చేస్తోంది అని. నేనైతే ఒక జర్నలిస్టుగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంక్లూడింగ్ మై రిపోర్టర్స్, నాకు సంబంధించినటువంటి ఛానల్లో, నా ఛానల్లో ఎక్కడైనా ఒక వార్త ఇస్తున్నాము అని అంటే ఒక సాంప్రదాయాన్ని మనము పాటించాల్సిందే. ఏంటి ఆ సాంప్రదాయం? ఒక వార్త మనకి ఒక సంచలనాటువంటి వార్త వచ్చినప్పుడు దాని మీద రెండు వర్గాల దగ్గర నుంచి మనము క్లారిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మనకున్నటువంటి సమాచారాన్ని మనము బ్యాలెన్స్ చేసుకొని పద్ధతిగా ఒక వార్త ఇవ్వాలి. ఒక నెగిటివ్ న్యూస్ వస్తున్నప్పుడు 100 సార్లు ఆలోచించమంట. ఒక వ్యక్తి మీద నోరు జారి మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు మీడియాలో కూర్చున్న వాళ్ళు కూడా నియంత్రణతో ఉండాలంట. ఇంకా అలాగే మనము చర్చికి కొంతమందిని పిలుస్తాం, వాళ్ళు మన గెస్టులు, మన అతిథులు. వాళ్ళను కూడా మనము దూషించడమో లేకపోతే మనం ఏదో డిక్టేటర్ లాగా ప్రవర్తించడం కూడా పద్ధతి కాదు అని నేను భావిస్తా వ్యక్తిగతంగా. ఇక అసలు విషయానికి వస్తే, ఇవాళ వినూత కేసుకు సంబంధించి మనము జడ్జిమెంట్ ఇవ్వచ్చా? ఏం ఆగలేమా? అమ్ముడు పోవాల్సిందేనా లేకపోతే అమ్ముకోవాల్సిందేనా? ఇది అవసరమా? ఇలాంటి కన్ఫ్యూజన్స్ 2 రాష్ట్రాలలో కనిపిస్తున్నాయి. ఒకటి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదం. ఆమె కనీసం కంప్లైంట్ ఇస్తే అరెస్టు చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందంటే నిజంగా దిగులు పడాల్సిన పరిస్థితి. అలాగే ఆ మహిళా నాయకురాలు యొక్క మానసిక స్థితి ఏంటో అర్థం కాని దశ. ఇక తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే కవితకు సంబంధించిన వివాదం నిన్న మొన్న వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటూ ఎవరో వెళ్ళి దాడి చేయటం, మళ్ళీ ఆ దాడి కేసులో వాళ్ళందరూ అరెస్ట్ అవ్వటం, వాళ్ళు ఆమెకు సంబంధించినటువంటి అనుచరులే అని తేలడం, అలాగే ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య సంయమనం లేకపోవటం, కనీసం సఖ్యత లేకపోయినా సాంప్రదాయం,
అలాగే ఒక భాష, ఒక మర్యాద, పరస్పర గౌరవం ఇవి ఉండాల్సింది పోయి దరిద్రమైనటువంటి పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. మరి ఈ దశలో ఇటీవల జరిగినటువంటి ఒక పొరపాటు నేను నిర్భయంగా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రగిరి ఎమ్మెల్యే నాని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, పులివర్తి నాని. ఆయన చాలా శాంతిపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అందరినీ కలుపుకోగలిగేటటువంటి దశలో ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన ఏ పార్టీ అనేది తర్వాత సంగతి. ఆయన భార్య కూడా యాక్టివ్గా ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ప్రజలతో కలిసి నడిచేటటువంటి తత్వం. కానీ ఇటీవల ఒక వార్త వచ్చినప్పుడు మా విలేకరే వాళ్ళ కౌంటర్ తీసుకోకుండా ప్రసారం జరిగింది. దానికి నేను పూర్తిగా విభేదిస్తున్నా, క్షమించమని అడుగుతున్నా. బికాజ్ మా వాళ్ళు ఏదో తప్పు చేశారు అని నేను తప్పుకునే తత్వంలో ఉండే దశ ఉండదు. ఎవరు తప్పు చేసినా, ఇంక్లూడింగ్ నా ఛానల్కు సంబంధించి ఏ ఒక్కరు తప్పు చేసినా నేనే బాధ్యత తీసుకోవాలి అన్నటువంటి దృక్పథం, అది నా బాధ్యత. అందుకే పులివర్తి నాని గారికి క్షమాపణ కోరుతున్నా. పొరపాటున మా వాడు కౌంటర్ తీసుకోలేకపోయాడేమో, దాన్ని మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటామని మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తున్నా. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా బీఆర్కే న్యూస్కు సంబంధించినటువంటి విలేకరులు, కంట్రిబ్యూటర్సు అందరూ ఇచ్చేటటువంటి వార్త మేము జల్లెడ పట్టాల్సిన పరిస్థితి లేకుండా బాధ్యతగా మీరు తీసుకురావాలన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ఈ సందర్భంగానే చేస్తున్నా. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్స్ చూస్తున్నప్పుడు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వివాదమైనటువంటి అంశాలు ఉంటున్నప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు తగినట్టుగా అన్నది ఒకటి. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలి మీద ఒక దుర్భాష మాట్లాడిన తర్వాత, జరిగిన తర్వాత స్పందించినటువంటి తీరు కూడా బాగోలేదు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటి అని అంటే, ఒక మహిళ మీద ఏదైనా మానసికమైనటువంటి దాడి లేదా దుర్భాషలు, వీటి మీద ఖండించాలి కదా. మరి ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు? ఈ రెండు రాష్ట్రాలలో కనిపిస్తున్నటువంటి కన్ఫ్యూజన్స్లో జనం మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్లోకే వెళ్తున్నారు, నమ్మకం వైపు వెళ్ళలేనటువంటి దశ. కారణం ఒకే ఒకటి, ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడినటువంటి నాయకుడి మీద తగిన చర్యలు లేవు అన్నది. కేసులు పెట్టడం ఒకటే కాదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు, జైలుకి ఎందుకు పంపలేదు, రిమాండ్లోకి ఎందుకు తీసుకోలేదు, ఈ విచారణ ఎందుకు నీరుగారుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రజల్ని వేధిస్తున్నప్పుడు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు, అలాగే అనేక వివాదాల మీద కూడా స్పందన కనపడట్లేదు అన్నటువంటి ఒక బాధ. ఈ మొత్తం వ్యవహారం గమనించినప్పుడు రాజకీయాల సరళి మారిపోయింది. ప్రజలు మాత్రం ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ఇవాళ రాజకీయాలు కనపడట్లేదు, పాలనలో నిర్ణయాలు లేవు అన్నది మాత్రం సుస్పష్టం. మార్పు కోసం ప్రయత్నించే దాంట్లో ఖచ్చితంగా బీఆర్కే ఒక న్యూస్ ఛానల్గా తన బాధ్యతను తన నిర్వహిస్తుంది అన్న దాంట్లో ఏ రకమైన సందేహం అక్కర్లా. అలాగే చివరిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా, మీడియా ఎప్పుడు పాలకపక్షానికి ప్రతిపక్షంగా ఉండాలి అన్నటువంటిది సాంప్రదాయం కాదు, బాధ్యతే. అవసరమైనప్పుడు విమర్శ చేయాలి, అవసరం లేనప్పుడు అనవసరంగా రగడ పెంచకూడదు. ఇది మీడియా యొక్క నియంత్రణ. ఆ నియంత్రణలో మేమున్నామని, అలాగే న్యూస్ ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ఇవాళ పాలకపక్షానికి ప్రతిపక్షంగా ఉండేటటువంటి ప్రధాన పాత్ర మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని, మొహమాటం అంతకంటే ఉండదని అందరికీ గుర్తు చేస్తూ, ఇలా మనందరం కలిసి ఒక ప్రయాణం చేద్దామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ రాజేంద్ర. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.